గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. హాయ్ అందరికీ. ఈరోజు మనం రసూల్పూర్ దగ్గరలో ఉన్న బాబ్ శ్రీ స్వామినారాయణ మందిర్కి వచ్చాం. ఈ మందిర్ గురించి చాలా వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో. సో ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాము. సో అలాగే మీకు కూడా ఈ మందిర్ ఎలా ఉంది, లోపల ఏం స్వామివారు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం ఇప్పుడు బాబ్ శ్రీ నారాయణ మందిర్కి వచ్చామండి. మనం మెయిన్ గేట్, సెకండ్ గేట్ నుండి లోపలికి రాగానే మనకి ఇక్కడ మనకి ఎదురుగా మందిర్కి సంబంధించిన టైమింగ్స్, అంటే ఏ టైమింగ్కి హారతి ఇస్తారు, టైమింగ్, దర్శనాలు టైమింగ్ ఏంటి, మందిర్ టైమింగ్స్ ఏంటి, అన్ని ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటాయి. సో ఇవి మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ లోపలికి వెళ్తే మందిర్కి ఎంట్రెన్స్ వస్తుంది. సో మనం ఆ లోపలికి వెళ్ళి మందిర్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. మన లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ లో ఉన్న స్టెప్స్ నుండి పైకి వెళ్తే మనం మెయిన్ మందిర్ లోపలికి వెళ్తాము. సో మెయిన్ మందిర్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనం మందిర్ లోపలికి వచ్చేసాక మన వెనకాల ఉందైతే మెయిన్ స్వామివారి అండి. స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే మాత్రం ఇటు మనకి శ్రీరాముల వారు అండ్ విష్ణుమూర్తి వారు ఉన్నారు. సో అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అండ్ దీని లెఫ్ట్ సైడ్ లో మనకి చూస్తే ఇటు శ్రీకృష్ణుడు వారు అండ్ శివ పార్వతులు వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ దర్శనం కూడా చేసుకోవచ్చు. సో అవి మనం దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకుందాం.
పాదాలకి అనంతకోటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఎవరైతే తన ఆజ్ఞలో పెట్టి నడిపిస్తారో అతని అనాది విష్ణువు. ఆయన పక్కన వచ్చేసి గుణాతీతానంద స్వామి, ఆయన వచ్చేసి స్వామినారాయణ భగవంతుని శిష్యుడు అన్నమాట. ఇప్పుడు ఆత్మ వచ్చేసి గుణాతీతానంద స్వామి, పరమాత్మ వచ్చేసి స్వామినారాయణ భగవంతుడు, బ్రహ్మ వచ్చేసి గుణాతీతానంద స్వామి, పరబ్రహ్మ వచ్చేసి స్వామినారాయణ భగవంతుడు. అండ్ దాంతో పాటు మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే వాళ్ళిద్దరు వచ్చేసి స్వామినారాయణ భగవంతుడి చిన్నప్పటి స్వరూపాలు అన్నమాట. స్వామినారాయణ భగవంతుడు ఎప్పుడైతే పుట్టాడో అయోధ్యలోని చంబయ్య అనే గ్రామంలో పుట్టారనమాట స్వామినారాయణ భగవంతుడు. సో అప్పుడు అతనికి 3-4 పేర్లు అనేది పెట్టారనమాట ఋషి ఎవరైతే నామకరణం చేశారో. ఫస్ట్ వచ్చేసి ఘనశ్యామ్ అని పెట్టారు, సెకండ్ హరికృష్ణ మహారాజ్ అని పెట్టారు, అండ్ థర్డ్ వచ్చేసి శ్రీ నీలకంఠ్ వర్ణి మహారాజ్. మీరు శివుడు పార్వతి పక్కన చూసుకుంటే మీకు ఒక చిన్న పిల్లవాడి గోల్డెన్ విగ్రహం కనిపిస్తుంది. సో అది నీలకంఠ్ వర్ణి మహారాజ్. అది ఎవరో కాదు, స్వామినారాయణ భగవంతుని బాల్య స్వరూపం అన్నమాట. స్వామినారాయణ భగవంతుడు 11 years ఉన్నప్పుడు ఇల్లు త్యాగం చేసేసి కళ్యాణ యాత్ర బయలుదేరారు. అలా మన ఇండియా మొత్తం 7 years 1 month 11 days అనేది కాలినడకన తన యాత్ర మొత్తం ట్రావెల్ చేశారనమాట. మొత్తం ఇండియా అంటే హిమాలయాస్ నుంచి కింద కన్యాకుమారి వరకు అతను కాలినడకన ట్రావెల్ చేస్తూ అనేక జీవులకి మోక్షం ప్రసాదించుకుంటూ వెళ్ళారు. అలా వెళ్తూ వెళ్తూ మనం ఏవైతే ఉన్నాయో కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్ ఇవన్నీ దర్శించుకుంటూ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నారనమాట. కాబట్టి నీలకంఠ మన స్వరూపంలో స్వామినారాయణ భగవంతుడు ఎక్కడెక్కడికైతే వెళ్ళారో అక్కడక్కడ టెంపుల్స్ అనేది కట్టారు. మన తిరుపతి నుంచి వెళ్ళారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ టెంపుల్ అనేది కట్టారు. మీ అందరికి ఐడియా ఉంటే ఢిల్లీ అక్షరధామ్ ఉంది కదా, ఢిల్లీ అక్షరధామ్ బ్రాంచ్ ఇది అన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి 2004 లో కన్స్ట్రక్ట్ అయింది. ఈ జనవరి మకర సంక్రాంతి వస్తే 21 years కంప్లీట్ అవుతుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మకర సంక్రాంతి రోజు ప్రముఖ స్వామి మహారాజ్ గారు ఓపెన్ చేశారనమాట. ప్రముఖ స్వామి మహారాజ్ గారు ఎవరు అంటే, మీరు పక్క గుణాతీతానంద స్వామి పక్కన చూసుకుంటే మీకు సెకండ్ ఫోటోగ్రాఫ్ లో ఒక గురువు గారు కనిపిస్తున్నారు కదా, ఆయన ప్రముఖ స్వామి మహారాజ్ గారు. ఆయన ఈ టెంపుల్ అనేది 2004 లో ఓపెన్ చేశారనమాట. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మకర సంక్రాంతి రోజు ఈ దేవత విగ్రహాలకి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అండ్ ఆ రోజు ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా చేస్తారనమాట. సో అది ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే. ఇక మీరు సైడ్ సైడ్ కి వీర గురువుల ఫోటోగ్రాఫ్స్ చూసుకుంటున్నారు కదా, వైట్ బట్టలు వేసుకున్నది వచ్చేసి భగత్ జీ మహారాజ్, ఆయన కింద వచ్చేసి యోగిజీ మహారాజ్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీ గుణాతీతానంద స్వామి పక్కన ఫస్ట్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి శాస్త్రీజీ మహారాజ్, సెకండ్ ఫోటోగ్రాఫ్ వచ్చేసి ప్రముఖ స్వామి మహారాజ్, అండ్ లాస్ట్ వచ్చేసి మహంత్ స్వామి మహారాజ్. ప్రెసెంట్ హెడ్ ఆఫ్ బిఎండిఎస్ ఆన్లైన్ సంస్థ వచ్చేసి మీరు ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ లో పెద్ద పెద్ద ఫోటోగ్రాఫ్స్ లో చూస్తున్నారు కదా, ఈయన ప్రెసెంట్ హెడ్ అన్నమాట. దేవుడు ఎప్పుడైతే స్వర్గస్థుడై అక్షరధామానికి వెళ్ళారో అప్పుడు చెప్పి వెళ్ళారు, మీరు ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను నా శిష్యుల ద్వారా ఈ భూమి మీద ఎప్పటికీ ప్రకటనగా ఉంటారు అని చెప్పి వెళ్ళారు. అలా స్వామినారాయణ భగవంతుడు జస్ట్ 48 years ఈ భూమి మీద బ్రతికారు. అయిన తర్వాత ఆయన శిష్యుల ద్వారా ప్రకటనగా ఉంటూ వచ్చారనమాట. సో ప్రెసెంట్ వచ్చేసి మహంత్ స్వామి మహారాజ్ గారి గారు దేవుడు ప్రకటనగా ఉన్నారనమాట ఈ భూమి మీద. సో ఇది టెంపుల్ గురించి చెప్పాలి అంటే. మీరు కనుక ఇంకా చూసుకుంటే మన ఫేమస్ టెంపుల్స్ వచ్చేసి రాబిన్స్విల్ అక్షరధామ్ లో ఒక టెంపుల్ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి బిఎంపిఎస్ హిందూ టెంపుల్ అబుదాబిలో కట్టారనమాట. మీరు కనుక అక్కడ ఒక క్యాలెండర్ ఉంది, ఆ క్యాలెండర్ లో చూసుకుంటే మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది నీలకంఠ్ మహారాజ్ పక్కన. అది బిఏపిఎస్ హిందూ టెంపుల్ అబుదాబిలో కట్టారు, దుబాయ్ లో 200 acres ఆఫ్ ల్యాండ్ లో కట్టారు. అండ్ అది వచ్చేసి మన షేక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందు నుంచి వచ్చేసి జమీన్ అంటే అది జాగా ఇచ్చేసి మీరు కట్టుకోండి అని చెప్పి ఇచ్చారనమాట. సో అది 200 acres లో కట్టారు. దాని చుట్టూ వచ్చేసి మన ఇండియా నుంచి 7 సముద్రాల నీళ్ళు అనేది 7 నదుల వాటర్ తీసుకెళ్లి అక్కడ వేసారనమాట. సో ఆ టెంపుల్ సరౌండింగ్స్ లో బ్లూ కలర్ కనిపిస్తాయి, అవి వచ్చేసి 7 వాటర్ అనమాట. అండ్ దాంతో పాటు మీరు ఇక్కడ పక్కన నోటీస్ బోర్డు లో చూసుకుంటే మీకు కొంతమంది సెలబ్రిటీస్ అభిషేకం చేస్తున్నట్టు కనిపిస్తారు. సో స్వామినారాయణ భగవంతుని ప్రతి టెంపుల్స్ లో నీలకంఠ్ మహారాజ్ విగ్రహం కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో అది చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు వచ్చేసి అబుదాబిలో చేశారు. అబుదాబి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామినారాయణ భగవంతుని కూర్చున్న విగ్రహం ఉంది. నరేంద్ర మోదీ గారు వచ్చేసి ఢిల్లీలో చేశారనమాట.
అండ్ ఆ టెంపుల్ వచ్చేసి బిఏబిఎస్ హిందూ టెంపుల్ 2000 లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది. 14th రోజు ఓపెన్ అయింది అనమాట. ప్రతి సండే ఇక్కడ సత్సంగం జరుగుతుంది. 5:30 to 7:30 టైమింగ్స్ అనమాట. ఈ రోజు కూడా ఉన్నాయి. సభ వచ్చేసి హిందీలో, తెలుగులో, గుజరాతీలో 3 లాంగ్వేజెస్ లో జరుగుతుంది. సో మన కిడ్స్ కి సపరేట్ సభ ఉంటుంది. కిడ్స్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 4 years నుంచి 14 years వరకు. యువ యూత్ కి సపరేట్ జరుగుతుంది. వాళ్ళది వచ్చేసి అప్ టు 15 years నుంచి 24-25 years వరకు యువ యూత్ కి సపరేట్ సభ. 26 నుంచి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ సపరేట్ సభ జరుగుతుంది. సో ప్రతి సండే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ 7:30కి ఆరతి ఉంటుంది. మెయిన్ ఆరతి స్వామి వాళ్ళు చెప్తారు, స్వామి వాళ్ళు చేస్తారు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద ప్రసంగం అనేది ఉంటుంది. స్వామి గారు సత్సంగం గురించి చెప్తారు. సో అందరూ దాని తర్వాత అందరికీ మహాప్రసాదం ఇక్కడే ఏర్పాటు చేయబడుతుంది. భోజనాలు అందరూ ఇక్కడే చేసుకొని వెళ్ళొచ్చు. సో అది టెంపుల్ గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు ఎవరైతే అభిషేకం చేసుకోవాలనుకుంటారో అక్కడ అభిషేకం చేసుకోండి. అభిషేకంకి ఒక ఫ్యామిలీకి లేదా ఒక గ్రూప్ కి వచ్చేసి 100 రూపీస్ సేవ పెట్టడం జరిగింది. మీరు ఆన్లైన్, ఆఫ్లైన్ రెండులో సేవ చేసి మహా అభిషేకం అనేది చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అభిషేకం చేసుకోవాలి అనుకుంటున్నారో అట్లీస్ట్ అక్కడ ఒక 5 ప్రదక్షిణాలైనా చేసుకొని వెళ్ళండి. అండ్ మా సెక్యూరిటీ గారు మీకు ఒక స్కానర్ చూపిస్తారు. అది స్కాన్ చేసుకోండి. అది వాట్సాప్ గ్రూప్ అనమాట. ఇక్కడ టెంపుల్ లో ప్రతి ఒక్క ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తారు. దసరా, దీపావళి, శ్రీరామనవమి, హోలీ అన్ని సెలబ్రేట్ చేస్తారు. దాని స్పెషల్ ఇన్విటేషన్ అనేది ఆ గ్రూప్ లో వస్తుంది అనమాట. అది ఈ టెంపుల్ గురించి. స్వామినారాయణ భగవాన్ కి జై.